హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే థంబ్నెయిల్లో చూసారో ఈ టాపిక్ మీద డీప్గా, డీటెయిల్గా, క్లారిటీగా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడికి ఇంపార్టెంట్ వీడియో. భారతీయులే కదండి, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో నేను ఎందుకురా ఇంత బలంగా ఇలాంటి మాటలు చెప్తున్నాను స్టార్టింగ్లో అంటే, మీకు ఈ వీడియో ఎండింగ్ అయిపోయేలోపు ఓకే ఇది వీడి వర్షన్, ఇది వీడు చెప్పాలనుకుంటున్నాడు అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోని మాట్లాడి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మరి యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఈ వీడియో ఉండదో కూడా నాకు తెలియదు. నేను మాట్లాడాలనుకుంటున్న నా వర్షన్ నేను క్లియర్గా, క్లారిటీగా మాట్లాడతాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందే చెప్తున్నాను, ఇది ఒక సోషల్ రిలేటబుల్ మెసేజ్ వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఒక డ్యామ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా మీకు ఒక తల్లి తన బిడ్డను కాపాడుకుంటూ ఆవిడ కూడా ప్రాణం విడిచింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు, ఇటు తల్లి ప్రాణాలు కోల్పోయింది. సో ఆ ఇమేజ్ ఎలా ఉందంటే, బిడ్డని హత్తుకొని తల్లి అలా పట్టుకున్నప్పుడు ఆ బిడ్డ అలా అసలు ఎలా ఉన్నారంటే ఏదో పడక మీద, బెడ్ మంచం మీద పడుకున్నట్టున్నారు కదా. అసలుకి సన్నివేశం చూసిన తర్వాత బాధ మామూలుగా లేదండి. ఏం మాట్లాడతాం ఆ సన్నివేశం గురించి. సో ఏదేమైనా ఆ ఇద్దరు లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎంత వేదన, ఎంత బాధ అనుభవించి ఉంటుందండి ఆ తల్లి బిడ్డను కాపాడుకోవడానికి. ఇప్పుడు ప్రజెంట్ అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని, భర్తని చంపేసే ఆడవాళ్ళు ఉన్న ఈ జనరేషన్లో బాబు నీళ్ళలోకి పడిపోయిన తర్వాత తల్లి కూడా నీళ్ళలోకి దూకి ఆ బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నించిందంటే ఆ తల్లి నిజంగా దేవత, నిజంగా దేవత తల్లి. నాకు అసలుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆ వీడియో చూసిన తర్వాత. కానీ నిన్నటికి నిన్న ఎన్ని దారుణాలు అంటే, మన చేతులకి మొబైల్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్గా మనకు ముందే చూపిస్తుంది ప్రతి ఒక్కటి. నేను నిన్న చూసిన ఇన్సిడెంట్లు నేను మీతో షేర్ చేసుకుంటాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏదైతే ఇంపార్టెంట్గా మాట్లాడుతున్నానో ఈ ఇన్సిడెంట్ ఒకటి. అట్ ఏ టైం ఒక 3-4 డేస్ బ్యాక్ ఒరిస్సాకి చెందిన ఒక 50 ఏళ్ళ పర్సను తన చెల్లెలు డెడ్ బాడీని భుజం మీద పెట్టుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. అదొకటి. అండ్ ఒక ఏమంటారు, గోధుమ పంట కాలిపోతుంటే, అంటే ఒక పంట అది కాలిపోతుంటే దాంట్లోకి ఒక దూడ వెళ్ళినప్పుడు అది మొత్తం చర్మం అంతా కాలిపోయింది. చూడడానికి భయంకరంగా ఉంది. ఒక మనిషి ఆ స్థితిలో ఉంటే ఎలాంటి బాధ, ఎలాంటి పెయిన్ అనుభవిస్తాడు ఒకసారి ఆలోచించండి. చుక్కలు చూస్తాడు. అలాంటి పెయిన్, అలాంటి బాధ ఒక దూడ, నోరు లేని మూగ జీవి భరించింది. అదొకటి. సెకండ్, ఇంకా దారుణాతి దారుణం ఈ ఇన్సిడెంట్. ఇంకొకటి ఉంది. సమ్మర్ హాలిడేస్ వస్తే హాలిడేస్కి ఊర్లోకి వెళ్ళిపోయి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు భయపడుతున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఇద్దరు కూతుర్లు హాస్టల్లో చదువుకుంటూ సిటీలో ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళారు సమ్మర్ హాలిడేస్కి. వెళ్ళినప్పుడు తండ్రి కూడా ఎక్కడో కూలి పని చేసుకుంటే తండ్రి ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి, అరే ఎండకు నా కూతుర్లు ఎలా ఉంటారని చెప్పేసి కూలర్ రిపేర్ చేసి అయిపోయిందో మరి చేసేటప్పుడు తెలియదు, కానీ అజాగ్రత్త వల్ల ఆ కరెంట్ షాక్ ఆ కూలర్గా తగిలి తండ్రి అక్కడికక్కడే మరణించాడు. అసలుకి ఎన్ని ఘోరాలు చూస్తున్నామంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక వీడియో ప్లే చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. అంటే నా బాధ, నా ఆవేదన ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనకి చేతనైనంత వరకు మనం సపోర్ట్ చేయాలి కదా. అవతల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఒక్కొక్కరు వీడియో పెడతారండి. రోడ్డు సైడ్ యాక్సిడెంట్లు కానీ, అండ్ రోడ్డు మీద చనిపోయి పక్క పడిపోయి ఉంటారు కదా. ఎవరైనా అడుక్కునే వాళ్ళు అవ్వచ్చు, అనామకులు అవ్వచ్చు, ఎవరైనా అలా చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉంటారు. మీరు వీడియోలు తీసి పెట్టే బదులు కుడి చేత్తో చేసే సహాయం ఎడం చేయికి తెలియొద్దని అంటారు పెద్దలు. మీరు అలా చేయొచ్చు కదా.
వీడియోలు తీసి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పాపులారిటీ కోసం. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దూకి నీకు ఈత వస్తే కాపాడు, ఈత రాకపోతే నువ్వు పడవలోనే ఉంటే అక్కడ ఏదైనా తాడో కర్రో ఏదైనా ఉంటే వేసి పట్టుకో, ఒక ప్రాణాన్ని కాపాడడానికి ట్రై చేయి. మన ఇండియన్స్కి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మేజర్ ప్రాబ్లం కాదు, బుద్ధ బలుపు అనాలి దీన్ని. నేను అందుకే అన్నా ఈ వీడియో డిలీట్ అవ్వచ్చు ఉండొచ్చు యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. బుద్ధ బలుపు ఉంది తెలుసా ఇండియన్స్కి? అందరిని అంటున్నాను, ఒకరిని కాదు. అరే పక్కనోడు పోతే నాకేంటి అనుకునే స్థితికి దిగజారిపోయాం కాదంటారా? పక్కనోడు ఎవడన్నా బాగుపడుతుంటే వాడికి మనం సపోర్ట్ చెయ్యం. వాడు ఎదుగుతాను అంటే మనకి చేత కనిపిన వాడు నేర్చుకొని చేస్తున్నాడు అంటే వాడికి సపోర్ట్ చెయ్యం, పైగా వాడిని కిందికి లాగుతాం, కింద పడేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ మన ఇండియన్స్లో ఉంది. 1,000,000లో 100 మంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు భయ్య. మిగతా వాళ్ళంతా స్వార్థపూరితమైన మనుషులు, ఎవరికి వాళ్ళు స్వార్థంగా బ్రతుకుతున్న వాళ్ళే. ఈ మాట అంటే మీకు నొప్పి, మంట, భయం కలగొచ్చు, బాధ కలగొచ్చు, కానీ 100% ట్రూ. ఇదే నిజం. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సింహం ఊర్లోకి వచ్చి ఒక వ్యక్తిని తునకలుగా పీకి పడేస్తే, ఒక మృగం, క్రూరమైన మృగం అది సింహం అంటే, తునకలుగా పీకి పడేస్తుంటే అక్కడున్న జనాలు చాలామంది కర్రలు తీసుకొని కొడుతూ రాళ్ళు విసిరారు. అలాంటి సిచ్యువేషన్ని కొంతమంది కిందనే ఉన్నారు, ఆ సింహాన్ని కొట్టేదేమో కానీ ఫోన్ పట్టుకొని పరిగెత్తుతున్నారు దగ్గరికి వీడియోలు తీయడానికి. ఒకరిద్దరు తీస్తే సరిపోదా? ప్రాణాలకు తెగించి నువ్వు ఆ వీడియో రికార్డ్ చేసి ఎక్కడ పెట్టుకుంటావు? వెనకాల పెట్టుకుంటావా? పచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. కొంచెం మానవత్వం అనేది ఉండి మనిషికి అవతల వ్యక్తికి సహాయం చేయాలి అనే సహజ గుణం కలిగి ఉంటే దేశం బాగుపడుతుంది, అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంది. ఈ దినాన నిన్న తల్లి ఆ పిల్లవాడు చనిపోయారు కదా, వాళ్ళ విషయంలో కూడా మానవత్వం ఉన్న వాళ్ళు కాపాడుంటే ఎవరో ఎంతో కొంత హెల్ప్ అయి ఉండేది, ఎవరో ఒకడు బ్రతికుండే వాళ్ళు. ఆ తల్లి ఎంత ఆవేదన పడి ఉంటుందండి. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. వీడియోలు తీయడం, ఇన్స్టాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడం. ఎటుపోతుందండి మన సొసైటీ? తెలిసిన మంచి 10 మందికి చెప్పరా అంటే తెలిసిన సహాయం చేయడు, తెలిసిన మంచి చెప్పడు. వాడు పోతే నాకేంటి, నేను బాగుపడ్డానా లేదా? అరే నువ్వు ఒక్కడో బాగుపడి ఏం చేస్తావు? నువ్వు ఒక్కడో బాగుపడి ఏం ఒలగబెడతావు? నువ్వు సపోజ్ నువ్వు ఒక 10 కోట్లు సంపాదించావు భయ్యా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. నువ్వు 10 కోట్లు సంపాదించావు. 10 కోట్లు సంపాదించిన తర్వాత నువ్వు వండుకుంటే చెరవ తయారు చేసే వాడు లేకపోతే నువ్వు దేంట్లో వండుకుంటావు? చేతిలో వండుకుంటావా? కిరాణా షాప్ నడిపించేవాడు లేకపోతే నువ్వు సామాన్లు ఎక్కడ కొంటావు? అసలు అవి తయారు చేసేవాడే లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి కొంటావు? ఒకరికి ఇది చైన్ లింక్. ఇది లేకపోతే కష్టం. ఓడబీకుతున్నారు, ఒక్కొక్క లింక్ తప్పిస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇంత బాధతో, ఇంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నా అంటే, నేను చూసిన, నాకున్న అనుభవంలో ఇన్ని చూశాను. నా వయసు ఎంత ఉంటుంది? నేను చూశాను, ఎన్ని అనుభవాలు చూశాను. కొంచెం అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి అని కొంచెమైనా ప్రయత్నించండి సార్, ప్లీజ్. మీరు ఇప్పుడు చేసిన హెల్ప్ ఎప్పుడో నీ కుటుంబానికో, నీ పిల్లలకో, ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. పెద్దవాళ్ళు ఊరికే అనలే, కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియనీకండి అని. అంటే వీళ్ళు ఏదో కుప్పలు కూడగట్టుకొని వీళ్ళే పెద్ద ధనవంతుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, లేనివాడు ఇంకా లేనివాడు. ఇది ఆల్రెడీ చాలా సినిమాల్లో వాడిన డైలాగ్. సంపాదించండి, ఎంత సంపాదిస్తారో సంపాదించండి. రేపు చచ్చాక ₹1 కాదు కదా, దానికి ఉన్న గాలిని కూడా నీ ఎండ తీసుకెళ్ళలేదు. ఒకటి గుర్తుపెట్టుకొని భయ్యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ డైలాగ్. ఇది డైలాగ్ కాదు, వాస్తవం ఇది. నువ్వు చచ్చినా అదే మట్టిలో నిన్ను పూడ్చి పెడతాడు. కోటీశ్వరుడు, ఒక బిలీనియర్, ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడు ఎవడున్నాడు, వాడు చచ్చినా అదే మట్టిలో కప్పెడతాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని భయ్యా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నా బాధ ఏంటంటే, ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటే, మా తల్లి, ఆ బాబు బ్రతుకుండే వాళ్ళు
ఇంకా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు బయట నిలబడి వీడియోలు ఫోటోలు తీయకుండా కొంచెం హెల్ప్ చేస్తుంటే, హెల్ప్ అంటే ఏంటి, ఒక సహాయం. నువ్వు ఈ వీడియో తీసేలోపు అవతల ఆ నీళ్ళలో కొట్టుకొని వచ్చేవాడిని చెయ్యి అందించని పైకి లాగొచ్చు కదా. దానికి చేతులు రావు, చేతిలో ఫోన్ ఉంది, మడిచి పెట్టుకోరా వెనక. మీరందరూ అనొచ్చు, మరి నువ్వు ఈ వీడియో చూపించావంటే అది ఎవడో ఒక రికార్డ్ చేయడం వల్లే కదా అనేసి. ఎవడో ఒకడో ఇద్దరు చేయని మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అది నేను అనేది. పోనీ రికార్డ్ చేశారు, ఓకే, ఇక మీరు ఏం చేస్తున్నారు, దాన్ని పబ్లిసిటీ, జనాలు వీడు పెద్ద సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి విచ్చలవిడిగా దాన్ని షేర్ చేసేస్తాడు. భయభ్రాంతులను చేస్తున్నారు జనాల్ని. మన చేతుల్లోకి మొబైల్ టెక్నాలజీ చాలా అరుదుగా వచ్చేసింది కాబట్టి ప్రపంచంలో జరిగేవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఒకప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండేది. కలరా జబ్బు వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, కరోనాకి అంత విలువెల్లాడిపోయాం మనం. అంతకుముందు రాలేదా జబ్బులు, చావలేదా, జంతువులతో సహా చనిపోయాయి. ఒకప్పుడు నేలమట్టం శ్మశానంగా మారాయి కొన్ని ఊర్లు ఉన్నాయి భయ్య. ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మనం తవ్వుకుంటూ తీసుకుంటూ ఉంటే కరెక్ట్ కాదు. ఈ మెసేజ్ రిలేటబుల్గా అనిపించి, ఓకే మనోడు నిజాన్ని నిర్భయంగా చెప్పాడు, ఇది 10 మందికి షేర్ చేద్దాం అని మీకు అనిపిస్తే వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు కామెంట్ చేసి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా 10 మందికి బూస్ట్ అవుతుంది. నా ఆవేదన, నా బాధను మాత్రమే వ్యక్తపరిచాను. అండ్ ఇంకొక మాట, ఇది నా ఒపీనియన్, నేను చెప్పాలనుకున్నది, సొసైటీకి ఒక భారతీయుడిగా నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఈ వీడియోలో మాట్లాడాను. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. అండ్ మూవీ రివ్యూస్ అండ్ నాకు అనిపించిన ఇలాంటి రిలేటబుల్ మెసేజ్ వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.